హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో నా వీడియోస్ అయితే చూస్తూనే ఉన్నారు కదా, ఊటీ ట్రిప్ది. సో ఆ వీకెండ్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా వీక్ డే మొత్తం ఆఫీస్ పనులు అయితే అయిపోయాయి. సో ఇమీడియట్ ఇంకో వీకెండ్ వచ్చేసి చిన్న ట్రిప్ అయితే మళ్ళీ ప్లాన్ చేసినాము. అది వచ్చేసి మా ఎంటెక్ క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్, మీరందరూ ఆల్రెడీ నా వీడియోలో చూసే ఉంటారు వెంకటేష్ని. ఫస్ట్ ట్రిప్ వెంకటేష్ మేమందరం వేస్తున్నాము, ఆ వీడియోలో అయితే ఉన్నాడు. సో ఆ వెంకటేష్ అయితే ఎంగేజ్మెంట్ ఉంది ఈ వీకెండ్న. సో ఆ ఎంగేజ్మెంట్కి అయితే మేము వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. సో ఆ ఎంగేజ్మెంట్ అయితే రాజంపేటలో అయితే జరుగుతుంది. సో అక్కడికైతే మా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. మన జర్నీలో మేనకలు ఉన్నారు కదా, మహేష్, మస్తాన్ అండ్ పవన్. సో మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము, టోటలీ నలుగురు, నాతో పాటు వాళ్ళ ముగ్గురు. ఓకే, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారండి గైస్. మస్తాన్ ఎట్రా గైస్. మస్తాన్ మీకు ఆల్రెడీ తెలుసు, మన ట్రిప్లో చూశారు, ఫస్ట్ ట్రిప్లో. ఈసారి మనతో జాయిన్ అవుతున్నది మహేష్ అండ్ పవన్, వెంకటేష్ వాళ్ళ కజిన్. సో వెంకటేష్ ఎంగేజ్మెంట్కి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఏం మస్తాన్, రెడీనా? రెడీ. బాయ్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ప్రజెంట్ మన ఐటీ హబ్ దగ్గర వెళ్తున్నాం. ఐకియా క్రాస్ చేసేసుకొని కనిపిస్తుంది ఐకియా. సో ఐకియా క్రాస్ చేసేసుకొని మన డెలైట్ టవర్స్ కూడా క్రాస్ చేసేసుకొని డైరెక్ట్ ఓఆర్ఆర్ అయితే మనం ఎక్కేస్తున్నాము. ఎదురు కనిపిస్తుందా డెలైట్, నా ఎక్స్ కంపెనీ. ఆల్రెడీ మన పాత వీడియోస్లో నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసి మనం ఓఆర్ఆర్ మీదుగా అయితే బార్డర్ అయితే క్రాస్ చేసేద్దాం. తెలంగాణ బార్డర్ కాదు, హైదరాబాద్ బార్డర్. మనం ఆంధ్ర బార్డర్ క్రాస్ చేయడానికి చాలా టైం అయితే ఉంది గైస్. ఇదిగోండి ఓఆర్ఆర్, కోకాపేట్ అండ్ మన డెలైట్ టవర్స్. గైస్ ఇదిగోండి, మనం బయలుదేరగానే అయితే ఓఆర్ఆర్ దాటగానే ఫ్యూల్ అయితే పట్టిస్తున్నాం. మన వాళ్ళు ఇక్కడైతే తిందామన్నారు కానీ ఇక్కడ వద్దని చెప్పా. అందువే వేరే రెస్టారెంట్ ఏదైనా చూస్ చేసుకుందాం. టైం అయితే అరౌండ్ 11 అవుతుంది. మధ్యలో ఫుడ్ కోసం ఆగుదామని చూసాం కానీ అంత వెజ్ రెస్టారెంట్సే ఉన్నాయి. మన వాళ్ళైతే వెజ్ ప్రిఫర్ చేయలేదు. సో నాన్ వెజ్ తిందామనేసి ఆగాము. ఇక్కడ చూడండి, ఒక పంజాబీ డాబా దగ్గర అయితే ఆగాము. మొత్తం మీకు చూపిస్తాను చూడండి, మొత్తం లారీలే ఆగున్నాయి. అక్కడైతే ఆగాము. డిన్నర్ చేసేసుకొని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాం గైస్. చూడండి, హైవేకి పక్కన మొత్తం అని లారీలే. ఇదైతే పంజాబీ డాబా. ఇది మన బండి, ఇది వేరే వాళ్ళది. వెనకాల చూడండి, అన్ని లారీలే. లోపల మన వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు. వెళ్దాం, మనం కూడా వెళ్ళి భోజనం చేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి మహేష్, పవన్ అండ్ మస్తాన్ ఏం ఆర్డర్ ఇచ్చారో చూద్దాం. చూడండి, మనం ఒక బస్సును అయితే ఓవర్టేక్ చేసే ట్రై చేస్తున్నాం, పొద్దుటూరు బస్సు. ఇందులో అయితే మేము ఒక కొటేషన్ అయితే అబ్జర్వ్ చేసినాం, అది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ కొటేషన్ చూడండి, సైడ్ ఇచ్చి చూడు, చుక్కలు చూపిస్తా అంట. అలా నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ మనం రాజంపేటకు వెళ్ళే దారిలో అయితే కడప బైపాస్లో ఆగాము. ఇక్కడ అరౌండ్ 6:30 అలా అవుతుంది. ఇక్కడ చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. అండ్ అలాగే బ్రిడ్జ్ పైన ఆగున్నప్పుడు ట్రైన్ అయితే వచ్చేది క్యాప్చర్ చేశాము. సో ఈ ట్రైన్ అయితే మధురై ఎక్స్ప్రెస్. సో
కరెక్ట్గా మేము అక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ ట్రైన్ అయితే రావడం అయితే జరిగింది. సో అందుకనే నేనైతే ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. సో ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మళ్ళీ మా జర్నీ రాజంపేటకి అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. సో రాజంపేట రీచ్ అయిపోయినాక మళ్ళీ మీతో మాట్లాడతాను. అందరికీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్కీతో సవారీ వ్లాగ్స్. సక్సెస్ఫుల్లీ రాజంపేటకి అయితే రీచ్ అయిపోయాము. టైం అయితే ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది. ఎందుకంటే మహేష్, పవన్ ఇంకా రీచ్ అయ్యాము కదా. సో వాళ్ళ అప్డేట్స్ అన్నీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఏందనేది చూడాలి. ఇది కూడా కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి. సో నైట్ అంతా డ్రైవ్ చేయడం వల్ల. సో ఇంకా ఈ బిల్డింగ్ కనిపిస్తుందా, దీంట్లో అయితే మనకు అకామిడేషన్ అయితే ఇచ్చున్నారు. శ్రీ చైతన్య స్కూల్ రాజంపేట్. మేమైతే ఈ డిఆర్ఎల్ రెసిడెన్సీలో అయితే ప్రజెంట్ ఉంటున్నాము. డిఆర్ఎల్ ఫ్యామిలీ రెస్టారెంట్, డిఆర్ఎల్ రెసిడెన్సీ. ఇది చూసారా, ఇది ఎక్కడ? ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు అయితే గెస్ట్ చేయండి గైస్. ఈ ప్లేస్ అయితే కడప రిమ్స్ కాలేజ్ గైస్. సో ఈ కాలేజ్లో మా మాసి కూతురు అయితే ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతుంది. సో చిన్న అప్డేట్ ఏంటంటే, ఈ ఇయర్ జరుపుకున్న రాఖీ ఫెస్టివల్కి నేను నా సిస్టర్ దగ్గర, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వెళ్తున్నానో తన దగ్గర నేను రాఖీ కట్టించుకోలేకపోయాను. ఎవ్రీ ఇయర్ అయితే కట్టించుకునేవాడిని. ఇయర్ అయితే మిస్ అయింది. సో ఈసారి ఎలాగో నేను వెంకటేష్ ఎంగేజ్మెంట్కి రాజంపేటకు వచ్చాను కదా. సో అక్కడ నుంచి 1 hour అయితే జర్నీ పడుతుంది. సో ఇక్కడికి వచ్చి నేనైతే తను మీట్ అయ్యి రాఖీ కట్టించుకునేకైతే వచ్చాను. మీరు చూస్తున్నారా నా చేయికి ఏవైతే రాఖీలు ఉన్నాయో, ఈ రాఖీస్ అయితే లాస్ట్ ఇయర్లో నేను కట్టించుకున్న రాఖీస్. ఎవ్రీ ఇయర్ నేను ఇదే చేస్తాను. లాస్ట్ ఇయర్ కట్టించుకున్నది ఈ ఇయర్ వరకు అలాగే ఉంటుంది. అండ్ రాఖీ ఫెస్టివల్ రోజున నేను దాన్ని రిమూవ్ చేసి ఆ రోజు కొత్త రాఖీస్ అయితే కట్టించుకోవడం అయితే జరుగుతుంది ఎవ్రీ టైం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది కదా, ఇదైతే ముంబై నుంచి మా చెల్లెలు పంపించింది. అదైతే నేను కట్టించుకున్నా. ఈ రిమైనింగ్ ఉన్నాయి కదా 2 or 3. సో ఇవైతే ఇప్పుడు వచ్చే నా సిస్టర్ అయితే కట్టున్నారు లాస్ట్ ఇయర్, అది అలాగే ఉంచుకున్నాను. సో ఇప్పుడు సీజన్ కాదు కదా, సో అమ్మాయికి కూడా దొరకదు రాఖీలు, అందుకు నేను తెచ్చాను. సో ఈ రాఖీలు ఈరోజు అయితే కట్టించుకొని మన ఓల్డ్ రాఖీస్ అయితే ఈరోజు రిమూవ్ చేయబోతున్నాం గైస్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ అయితే మిస్ అవుతుంది అనుకున్నా నేను రాఖీ కట్టించుకోవడం. ఎలాగో వెంకీ ఎంగేజ్మెంట్కనే మనమైతే వచ్చాం కదా. సో పనిలో పని, సో మనమైతే రాఖీ అయితే కట్టించేసుకుందాం. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గైస్. సో ఇయర్ అయితే నేను మిస్ చేయలేదు. తను వస్తే తను కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? మా చెల్లెలు కూడా ఇప్పుడే వచ్చింది రాఖీ కట్టడానికి నాకు. సో తను కొంచెం ఎగ్జామ్స్ బిజీలో ఉండడం వల్ల సో తను కూడా కొంచెం బాగా టెన్స్డ్గా ఉందన్నమాట. ఎగ్జామ్స్ రాసేసి వచ్చాను, ఇంకా ఉన్నాయంటే ఎగ్జామ్స్. సో తనని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదిగోండి, మీట్ మై సిస్టర్ కనిష్క. హాయ్ హాయ్ గైస్. హలో. మా సబ్స్క్రైబర్స్ అందరి తరపున నేను హాయ్ చెప్తున్నాను. హాయ్ కనిష్క. హాయ్. ఇప్పుడు ఏది మా 3rd year నువ్వు? అవునన్నా. ఎలా రాస్తున్నావు ఎగ్జామ్స్? ఓకే, బాగా రాస్తున్నా. బాగా రాస్తున్నావా? బాగా రాస్తున్నా. బాగానే రాస్తావులే, మాకు తెలుసు. సో నా తరపున అండ్ మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్ తరపున కూడా నీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్కోర్ రావాలని అనుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు నేను వచ్చిన రీజన్ ఏం తెలుసా? గెస్ట్ చెయ్యి. రాఖీ. రాఖీ మమ్మీ చెప్పేసిందా? అదే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్లో మనం సెలబ్రేట్ చేసుకోలేకపోయినాం కదా ఇంటి దగ్గర. అందుకు నేనే ఇంకా రాజంపేట రావడం జరిగింది ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి. సో అలాగే దగ్గరే కాబట్టి ఒక విజిటింగ్ అనేది పెట్టుకున్నా. సో మన రాఖీ కట్టేదైతే ఇప్పుడు చేసేసుకుందాం. రాఖీలు లేవు కదా? తెచ్చినా నేను, అది కూడా ప్రీ ప్లాన్డ్గా తెచ్చినా. మనం తగ్గేదిలే. ఎక్కడ అక్కడ ఉన్నాయి చూడు, తీసుకో. ఉన్నాయా? మీకు అప్పుడే చూపించాను కదా నా చేతికి ఉన్న ఓల్డ్ లాస్ట్ ఇయర్ కట్టిన రాఖీస్ అయితే రిమూవ్ చేసేసినాము. సో ఇప్పుడు ప్రజెంట్ తేజు మా చెల్లెలు కట్టిండేది, అండ్ అలాగే హైదరాబాద్లో మా వైఫ్ వాళ్ళ
కజిన్ కట్టిండే రాఖీలు అయితే ఉన్నాయి. రాసి పెట్టుకోండి గైస్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో రాఖీ టైంకి మళ్ళీ చేసినప్పుడు చూడండి ఈ రాఖీలు అలాగే ఉంటాయి. అలాగే ఎవరైనా అలా 1 ఇయర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను కూడా ఉన్నాను అన్నట్టుగా కామెంట్ చేయండి. సో దట్ అలాగ ఉన్నారు అనేసి నేను కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ ఎవరిది కనిష్క, బన్నుదా నీదా రాఖీ? ఇది ఎవరిది కట్టాలన్నా నీకు ఫస్ట్? ఎవరిదంటే వాళ్ళది. ఫస్ట్ బన్ను ఇక్కడ లేదు కాబట్టి బన్ను అండ్ సౌమ్య తరపున ఈ ఒక్క రాఖీ. నాకు దొరికింటే 3 తెచ్చింట కాబట్టి ఈసారి మనకు దొరికింది అయితే 2. సో ఇప్పుడు సీజన్లో కూడా రాఖీ కట్టి సాధించాము. ఇంకా ఎక్కడ ఎన్ని తిరిగాను అనుకున్నావు? కడపలో తిరిగితే లాస్ట్ ఒక షాప్లో దొరికిందమ్మా 2 రాఖీలు. అది కూడా టైట్ గుట్టు 1 ఇయర్ ఉండాలి. ఇది కనిష్క రాఖీ గైస్, అప్కమింగ్ డాక్టర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో అప్కమింగ్ డాక్టర్స్ అయితే ఉన్నారు, 1 డజన్ మంది రాబోతున్నారు. అందరూ ఒక బ్యాచ్ ఒకసారిగా పాస్అవుట్ అవుతారు. ఒక జనరేషన్ అంతా డాక్టర్లే ఉన్నారు గైస్. మీకు టైం కుదిరినప్పుడు అందరి ఒక వీడియో అయితే పెడతాను. ప్రజెంట్ అయితే కనిష్క మీకైతే ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా చాలామంది ఉన్నారు. బన్ను కూడా డాక్టరే, కౌశిక్, ఆశిష్, బుజ్జమ్మ, ఖమ్మంలో ఇంకో పిల్ల ఉంది మా రిలేటివ్స్లో, తను. అందరూ డాక్టర్లే, మేము మాత్రం ఇంజనీర్లు. ఒక జనరేషన్ అంతా ఇంజనీర్లు గైస్. మన టెక్కీస్ ఒక 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 జనరేషన్ అంతా డాక్టర్స్ అయిపోయింది. సో కనిష్కకి అయితే హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ కనిష్క, నీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ మనం అయితే మదనపల్లిలో కలవలేకపోయినా ఎక్కడో ఒకరైనా కలిసి ఎవరెవరైతే మనం మీట్ అవ్వలేకపోయినామో అందరు రాఖీలు కూడా ఎవరో ఒక సిస్టర్ దగ్గర కట్టించేసుకున్నా నాకు అదొక సాటిస్ఫాక్షన్ గైస్. ఇదిగోండి ఇప్పుడు నా చెయ్యి అయితే ఫుల్గా ఉంది, చూపిస్తా చూడండి. ఇదిగోండి గైస్, మన చేతికి కొత్త రాఖీలు అయితే వచ్చేసినాయి. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మనం ఇంకా కనిష్కకి అయితే బాయ్ చెప్పేసి వెళ్ళే టైం అయితే దగ్గర పడింది. తన ఎగ్జామ్స్ కదా, మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ప్రిపరేషన్కి వెళ్ళిపోవాలి. నేను కూడా ఇంకా మా ఫ్రెండ్స్ని పికప్ చేసేసుకొని, వాళ్ళు షాపింగ్లో ఉన్నారు, చేసుకుని రాజంపేటకి అయితే చేరిపోవాలి. ఇంకా బాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి, బాయ్ ఆల్ సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి బాయ్ చెప్పు, వీడియో చూసే వాళ్ళందరికీ బాయ్ టు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్. బన్నుకి చెప్పు, బన్ను చింటూకి చెప్పు బాయ్. బాయ్ బన్ను, బాయ్ చింటూ. సౌమ్యక్క నీది బన్నుది రాఖీ కట్టేసా నేనే. బన్ను సౌమ్య మీ ఇద్దరిది కూడా కనిష్కనే రాఖీ కట్టేసింది. మళ్ళీ కలుద్దాం గైస్ టుమారో మార్నింగ్. ఈరోజు అయితే ఫుల్ అలిసిపోయా, ఇంకా ఏ వీడియో అయితే తీయలేను. డైరెక్ట్గా వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. రేపు మార్నింగ్ అయితే డైరెక్ట్గా మనం కలుద్దాం గైస్. ఇదిగోండి మన పత్తిపల్లి గుడికి వస్తున్నాడు వెంకటేష్, వాళ్ళ కజిన్స్. గైస్ అందరూ గుడ్ మార్నింగ్ గైస్. మీట్ శివం, అవర్ ఫ్రెండ్. వెంకటేష్తో పాటు కలిసి చదువుకున్నాడు, స్కూల్ ఫ్రెండ్. అండ్ మస్తాన్ మీకు అందరికి తెలుసు. సో వెనకాల కారు చూస్తున్నారా, మహేష్ అయితే వస్తున్నాడు. సో మేము ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరుతున్నాం గైస్. సో ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. సో ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఆ ఫంక్షన్ అయితే కవర్ చేసేద్దాము, ఇప్పటికి లేట్ అయింది.
ఎంగేజ్మెంట్ అయితే అటెండ్ అయిపోయినాం. సో ఇంకా ఎలాగో వీకెండే కదా ఇది. సో నెక్స్ట్ అయితే మన ఫ్రెండ్స్ అయితే ఒక ప్లేస్ అయితే సజెస్ట్ చేసినారు, గండికోట. లెట్స్ గో టు గండికోట గైస్. గండికోట రహస్యాల్ని వెళ్ళి క్యాప్చర్ చేసి మనం రికార్డ్ చేసుకుందాం. అండ్ కిరణ్ అన్నకి బాబీకి బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. వెంకటేష్ అయితే ఆల్రెడీ అక్కడే ఉన్నాడు, ఇక్కడికైతే రాలేదు మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేకి. సో వెంకటేష్కి అయితే మేము మళ్ళీ తర్వాత క్లాస్ తీసుకుంటాం. ఇప్పుడైతే అన్నోళ్ళకి బాయ్ చెప్పేసి మనం బయలుదేరేద్దాం గైస్. ఓకే, మేమైతే గండికోటకు వెళ్ళి ఆ ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేసామనేది చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన టెక్కితో సవారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్.